ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచక పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. దోపిడీలు తణుకు నియోజకవర్గం టాప్ 5లో చేరిందని, తమను కించపరుస్తూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ చేస్తున్న క్రికెట్ బెట్టింగులు, పేకాట క్లబ్బులు నిర్వహించడంపై ఫ్లెక్సీలు తాము ఏర్పాటు చేయలేమా అంటూ ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అరాచకాలు, దుర్మార్గాలు, మనుషుల్ని వంచటం, దోపిడీలు. ఈ రాష్ట్రంలో దోపిడీలో వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకునేది ఏంటంటే టాప్ 5లో తణుకుంది. ఏది అభివృద్ధిలో కాదు, దోపిడీలో టాప్ 5లో 5. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆయన అభివృద్ధిలో పరుగులెత్తిస్తుంటే నేను ఒక తట్ట సిమెంటు మట్టి కూడా వేయలేదంట. ఆ మీద ఇంటూ మార్కు. ఆయన మహారాజు అంటే ఆయన ఇంకా కల్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. రాచరికం అనుకుంటాడు ఆయన.